శ్రమ శ్రేష్టతను కలిగి ఉంది. శ్రమలో శ్రేష్టత దాగి ఉంది. నెంబర్ 1, శ్రమలో వచ్చే శ్రేష్టత ఏంటంటే ఆశ్రయం ఉంది మనకి. ఆమేనండి. అసలు దేవుడు శ్రమ ద్వారానే దగ్గర అవుతాడు. దేవుడు శ్రమ ద్వారానే నీకు చెప్పండి ఎంతో సమీపంగా ఉంటాడు. శ్రమ లేకపోతే అమ్మా నీకు సోమరితనం పెరిగిపోద్ది. ఇప్పుడు సుఖం పెరిగిపోయింది క్రైస్తవులకి. ఏం చెప్పండి, సుఖం పెరిగిపోయింది. రాగాలు తీయడం బాగానే ఉంది. రాగాలకి తక్కువ లేదు. సుఖం పెరిగిపోయింది. క్రైస్తవులు సుఖిస్తే, క్రైస్తవులు సుఖానికి అలవాటు పడితే దేశం వల్లకాడైపోద్ది. అందుకనే మనం సుఖానికి అలవాటు పడకూడదు. మోకరించి కన్నీరు కార్చాలి నశించిపోతున్నటువంటి గ్రామం కోసం. నాకేంటి కొదువు అనుకోమాక, నాకే కష్టం లేదనుకోమాక. ఇప్పుడు విర్రవీగుతున్నామేమో కానీ కష్టం లేదని. కానీ ఒక రోజు వస్తుంది, ఇతరుల క్షేమాన్ని కోరుకోకపోతే, ఇతరుల కోసం కన్నీరు కార్చకపోతే ఊరికి